ఆయన నా 10th క్లాస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? సో మ్యాథ్స్కి సంబంధించి మీ గెస్ట్ పేపర్ని ఈరోజు అందించడం జరుగుతుంది. దీంట్లో స్టార్టింగ్ విత్ 1 మార్క్ నుంచి కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇచ్చిన గెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్సెప్చువల్ వైజ్, ప్రాబ్లంలో న్యూమరికల్స్ని బట్టమాకండి, దానిలో ఉన్న కాన్సెప్ట్స్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ నాట్ ఈవెన్ 1 మార్క్ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా రేపు మీకు ఇది 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో కనబడతాయి అండ్ 10% మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి పనికొస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ మీద డిపెండ్ అవ్వండి, ప్రాబ్లమ్స్ మీద కాదు. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే మోడల్స్ అనేవి మేబీ చేంజ్ అవ్వచ్చు, కానీ ఆ ప్రాబ్లంలో ఇచ్చిన కాన్సెప్ట్ అయితే మాత్రం రేపు మీకు క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. క్లియరా? రెండోది, వీటిల్ని సాల్వ్ చేసుకునేటప్పుడు వెయిటేజ్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. 1 మార్క్ కింద, 2 మార్క్ ఉన్నప్పుడు 2 మార్క్ కింద, అలాగే 4 మార్కు, 8 మార్కు జాగ్రత్తగా చూసుకుంటూ రివైజ్ చేయండి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, దీంట్లో 8 మార్క్స్ దాన్ని ఆల్రెడీ ముందు మీకు 8 మార్క్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ చేసుకుంటారనే ఉద్దేశంతో అది ఫస్ట్లోనే ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ 8 మార్క్స్కి ఆ వీడియో విడిగా వెళ్ళి రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ 8 మార్క్స్ని మళ్ళీ దీనిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి 8 మార్క్స్ అయితే సేమ్ ఉంటాయి. వేరాస్ 1 మార్కు, 2 మార్కు, 4 మార్క్ అయితే మాత్రం కంప్లీట్లీ గెస్ట్ పేపర్లో కొత్తవి వస్తాయి. ప్రాపర్లీ రివిజన్ చేసుకోండి. స్టార్టింగ్ విత్ 1 మార్క్తో స్టార్ట్ చేద్దాం. క్లియరా? నో 1 మార్క్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే రియల్ నెంబర్స్ నుంచి తీసుకున్నప్పుడు పీ కామా క్యూ అనే 2 ఇంటీజర్స్ని డిఫైన్ చేశాడు. P ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ బి స్క్వేర్, Q ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్ ఇంటూ బి, వేర్ A కామా బి ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాడు. అయితే ఆ రెండింటి యొక్క ఎల్సిఎంని కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండింటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చేస్తే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లోయెస్ట్ పవర్స్లో రాయాలి ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్స్. వేరాజ్ ఎల్సిఎం కనుక రాసేటట్టయితే ఆల్ ద ఫ్యాక్టర్స్ రాయాలి విత్ దైర్ హైయెస్ట్ పవర్స్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నో మనల్ని అడిగింది ఎల్సిఎం కాబట్టి ఉన్న ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని వాటి యొక్క హైయెస్ట్ పవర్తో చూసుకోవాలి. ఏ యొక్క హైయెస్ట్ పవర్ ఏ క్యూబ్ ఉంది, బి యొక్క హైయెస్ట్ పవర్ బి స్క్వేర్ ఉంది. కాబట్టి దాని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఏ క్యూబ్ బి స్క్వేర్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదే కనుక హెచ్సిఎఫ్ అడిగితే ఏ యొక్క లోయెస్ట్ పవర్ ఏ, బి యొక్క లోయెస్ట్ పవర్ బి, సో ఏబి విల్ బి ఇట్స్ హెచ్సిఎఫ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ డివిజన్ ఆల్గరిథంని కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 ప్రైమ్ నెంబర్స్, దట్ ఈస్ 2 ఇంటీజర్స్ ఇచ్చేసి వాటి యొక్క హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్లీ ఆ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసుకుంటే ఎంత అయితే వస్తుందో డైరెక్ట్లీ ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినా కూడా అదే వస్తుంది. దీని దగ్గర నుంచి పెయిర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఇచ్చేస్తే ఎల్సిఎంని, ఎల్సిఎం ఇచ్చేస్తే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుంది. క్లియరా? అలాగే సెకండ్ది కనుక తీసుకున్నట్టయితే 225 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్స్ తీసి రాయండి సరిపోతుంది. 26, 91 రెండింటికి కూడా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 26, 91లో 13 టేబుల్ విల్ బి ద లార్జెస్ట్ వన్. కాబట్టి ఆ రెండింటిలో పోయే హెచ్సిఎఫ్ విల్ బి ఎంత అవుతుంది? 13 విల్ బి ఇట్స్ హెచ్సిఎఫ్ అవుతుంది. అలాగే రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, కాన్స్టెంట్ ఎంత జాగ్రత్తగా మెన్షన్ చేయండి. అప్పుడు మీకు 1 మార్క్ పడుతుంది. అలాగే స్టేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్కి కోఎఫిషియంట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, దట్ ఈస్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్. అండ్ ఇచ్చిన స్టాండర్డ్ కనుక తీసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద జీరోస్ is equal to minus b by a కి ఈక్వల్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ is equal to c by a కి ఈక్వల్. ఇవి రెండు కనుక మెన్షన్ చేసినట్టయితే 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6th వన్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ చెప్పమన్నాడు. నా వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఇన్ ద పాలినామియల్, దాన్ని డిగ్రీ అంటాం. ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ 3 కాబట్టి దాని యొక్క డిగ్రీ విల్ బి 3 అవుతుంది. నెక్స్ట్ రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ x-1 అండ్ x-2 ఆర్ ద ఫ్యాక్టర్స్. డైరెక్ట్లీ మల్టిప్లై చేయండి, దాని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి. క్రియేట్ ఏ పాలినామియల్, డిగ్రీ 5 ఉండాలి, కాన్స్టెంట్ -4 ఉండాలి. కాబట్టి రెండే కండిషన్స్.
హైయెస్ట్ పవర్ వచ్చేటప్పటికల్లా x⁴లో రావాలి. లాస్ట్లో రాసే కాన్స్టెంట్ -4లో ఉండాలి. మధ్యలో రాసే x⁴, x³ x², x సైన్లు మీ ఇష్టం, వాటి యొక్క కోఎఫిషియంట్స్ కూడా మీ ఇష్టం, టర్మ్స్ కూడా మీ ఇష్టం. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 9th, క్రియేట్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -3 and 2 అని ఇచ్చేసాడు. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక ఇచ్చేసినట్టయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. నెక్స్ట్, క్రియేట్ అన్ ఈక్వేషన్ విచ్ ఈస్ ప్యారలల్ టు. నో దీనిలో మీకు కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. x - y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేసినట్టయితే నో దీని యొక్క ప్యారలల్ ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో కనుక తీసుకున్నట్టయితే x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ వాటి యొక్క సైన్స్తో సహా సేమ్ ఉండాలి. కాబట్టి వాటిని అలాగే ప్లేస్ చేయండి. కాబట్టి సపోజ్ నేను దాన్ని 2x - 2y ఇవి రెండు సమానంగా రాస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఇది 1/2 వస్తుంది, నెక్స్ట్ ఇది 1/2 వస్తుంది, మూడో దాన్ని మార్చండి +7 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ a1/a2 b1/b2 సమానంగా వచ్చినాయి కాబట్టి ప్యారలల్ అని చెప్తావు. వేరే కోయిన్సైడింగ్ చెప్పాలి. ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని ఏదో కాన్స్టెంట్ తీసుకుని మల్టిప్లై చేయండి. సపోజ్ నేను 3 తీసుకుంటే 3x - 3y + 3 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియరా? వేరాస్ ఇంటర్సెక్టింగ్ చెప్పాలి. a1/a2 b1/b2 కూడా సమానం అవ్వవు కాబట్టి దీన్ని సమ్ 3x తోను, రెండో దాన్ని 3y తోను ప్లస్ సమ్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 రాయండి, సరిపోతుంది. అలా నీకు ఒక లైన్ దట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ax + by + c ఫామ్లో ఇచ్చినప్పుడు దానికి మిగతా 3 కండిషన్స్ కూడా రాయడం నేర్చుకుని ఉండాలి. దానిలో ఏ క్వశ్చన్ అయినా మిమ్మల్ని అడగవచ్చు. క్లియరా? నెక్స్ట్ వన్, క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇదిగోండి ఇప్పుడే చెప్పాను కదా, 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 6 దానికి ఇంటర్సెక్టింగ్ అయి ఉండాలి. ఏమని చెప్పాను? x కోఎఫిషియంట్ని y కోఎఫిషియంట్ని ఇంటర్చేంజ్ చేయండి అన్న. కాబట్టి 2x + 3y ఈజ్ ఈక్వల్ టు అవతల పక్క కాన్స్టెంట్ తీసేసి అదే ప్లేస్లో వేరే ఏదైనా కాన్స్టెంట్ పెట్టేయండి, సరిపోతుంది. ఫస్ట్ ఏమో 3/2 వస్తుంది, రెండోదేమో 2/3 వస్తుంది. a1/a2 b1/b2 సమానంగా లేవు కాబట్టి అవి రెండు కంపల్సరీగా ఇంటర్సెక్టింగ్ అవుతాయి. క్లియరా? నెక్స్ట్ 12th వన్, ఫైండ్ ద లీనియర్ ఈక్వేషన్ దట్ ఈస్ ప్యారలల్ టు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసాడు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఈక్వల్. రెండు రూట్స్ కూడా సమానం అంట. అంటే రెండు కూడా దేనికి సమానం? x - 3 అంటే దట్ ఈస్ 3కి సమానం. కాబట్టి సింపుల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే రెండు సేమ్ వస్తాయి కాబట్టి x - 3² ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 2ab అంటే 6x + 9 ఈజ్ ఈక్వల్ టు 0 విల్ బి యువర్ రిక్వైర్డ్ పాలినామియల్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2, -5. దీన్ని రెండు పద్ధతిలో చేయొచ్చు. 2, -5 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్లీ x - 2 - x + 5 రెండింటిని మల్టిప్లై చేయండి, డైరెక్ట్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. లేదా రెండో పద్ధతి, ఒకదాన్ని ఆల్ఫా రెండో దాన్ని బీటా అనుకుని ఆల్ఫా + బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్లి స్టాండర్డ్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. రెండిట్లో ఏ పద్ధతిలో చేసినా కూడా నీకు ఆ 1 మార్క్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ 16th వన్, స్టేట్మెంట్ ఇచ్చాడు. a 2a 3a 4a అండ్ సో ఆన్ ఇవి ఏపీలో ఉన్నాయంట. నెక్స్ట్ a² a³ అండ్ సో ఆన్ ఈజ్ ఇన్ ఏపీ. సో రెండోది కంపల్సరీగా నీకు ఏపీలో ఉండదు, ఎందుకంటే డి వాల్యూ దట్ ఈస్ కామన్ డిఫరెన్స్ సమానంగా రాదు. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ వన్ 17th వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రోగ్రెషన్స్ నుంచి ఇచ్చాడు 2, 4, 6, 8 అండ్ సో ఆన్. కాబట్టి ఇందులో కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 2 సమానంగా ఉంది. హెన్స్ ఇట్ ఈస్ అన్ ఏపీ విత్ అన్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ 2. కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సర్ సి అవుతుంది. 1, 2, 4, 8 కామన్ డిఫరెన్స్ సమానంగా లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఏపీ.
సో ఇది బి అవుతుంది. 0 ఓకే 5 0 -5 -10 అండ్ సో ఆన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏపీ. కామన్ డిఫరెన్స్ నెగిటివ్ లో వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ. కాబట్టి CBA. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? 18th వన్ assertion and reason. సీక్వెన్స్ ఇచ్చేసాడు 3 6 9 12 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈక్వల్ గా ఉంటే దెన్ దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ రీజన్ అవుతుంది. నెక్స్ట్ 19th స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఆర్ సిమిలర్. సింపుల్ కండిషన్. సిమిలర్ అవ్వాలి అంటే ఎయిదర్ సైడ్స్ ద్వారా చూడొచ్చు లేదా యాంగిల్స్ ద్వారా చూడొచ్చు. సైడ్స్ ప్రపోర్షనల్ లో ఉండాలి, యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, దెన్ దే ఆర్ సెట్ టు బి సిమిలర్ అంటారు. దాని ప్రకారం ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ గివ్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్. ఇదర్ సర్కిల్ రాయొచ్చు, 2 సిమిలర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ రాయొచ్చు, లేదా 2 స్క్వేర్స్ రాయొచ్చు, 2 రెక్టాంగిల్స్ రాయొచ్చు, మీ ఇష్టం. అలాగే 21 కూడా సిమిలారిటీని చెక్ చేయడమే. నెక్స్ట్ 22nd చూడండి. సైన్ ఆఫ్ సైన్ టీటా కాదు, ఇక్కడ ఎదర సైన్ లేదు కాబట్టి sin θ బై cos θ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత అవుతుంది? దట్ ఈస్ సింపుల్ కాన్సెప్ట్. sin θ బై cos θ ని tan θ అంటారు. tan θ ఈజ్ ఈక్వల్ టు 1. మనకి స్టాండర్డ్ వాల్యూలో tan 1 ఎప్పుడు వస్తుంది? 45 degrees దగ్గర. దేర్ ఫోర్ θ విల్ బి 45 degrees. విచ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఇది జాగ్రత్తగా చూసుకోండి. మనం ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే సైన్ వస్తుంది, అడ్జసెంట్ బై హైపాటెన్యూస్ కనుక చేసినట్టయితే కాస్ వస్తుంది, అవునా? కానీ ఇక్కడ హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే కాస్ యొక్క రెసిప్రోకల్. కాస్ యొక్క రెసిప్రోకల్ ని సీకెంట్ ఈటా అంటారు. కాబట్టి నీ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బి అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ బి. నౌ ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 అయితే దెన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. ఓకేనా? సింపుల్ కాన్సెప్ట్లో చెప్తాను చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నారు, రైట్ యాంగిల్ దగ్గర బి ఉంది, ఇక్కడ ఏ ఇక్కడ సి. నో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకేనా? సైన్లో మనకు 1/√2 ఎప్పుడు వస్తుంది? 45 degrees అయితే. కాబట్టి దిస్ వాల్యూ విల్ బి 45 degrees. అయిపోయింది కదా, ఏనే కదా కనుక్కోమంది. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ assertion and reason. If a person observes a bird on the branch of a tree from the sky flying in a height, then it is represented by the angle of depression. Okay, the angle of depression is the angle formed between the horizontal line of sight and the line of sight when an observer looks downward at an. కాబట్టి both the options are true. కాబట్టి 25th 26th both are the assertion and reasons questions. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? రెండు కూడా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి అడగడం జరిగింది. క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్దాం. అలాగే సేమ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీద బేస్ అయ్యి అప్లికేషన్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ పిజ్జా ఆఫ్ రేడియస్ 7 centimeters ఈస్ కట్ ఇంటూ 8 equal parts అంట. సో సర్క్యులర్ పార్ట్ లో ఉంది, 8 equal parts కింద డివైడ్ చేశాడు. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఈచ్ స్లైడ్? టోటల్ సర్క్యులర్ యాంగిల్ ఎంత మీకు? 360 degrees. దాన్ని డివైడెడ్ బై 8 చేయండి, మీకు కావాల్సిన యాంగిల్ వచ్చేస్తుంది. ఏ మెజిషియన్ డ్రాస్ 2 tangents టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ మేకింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 70 degrees బిట్వీన్ దెమ్. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేయబడిన 2 tangents. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ తీసుకున్నారు, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి దీనికి 2 tangents వెళ్ళి ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత? 70 degrees ప్లేస్ చేశాడంట. What is the angle subtended by the line joining the point of contact to the center? What is the angle subtended by the line joining the point of contact at the center? ఇది ఇక్కడ చేసే యాంగిల్ ఎంత అవుతుంది? జనరల్లీ మీకు రేడియస్ టాంజెంట్ 90 degrees లో ఉంటాయి కాబట్టి ఇవి రెండు వదిలేస్తే 180 degrees. ఇది 70 అయితే ఇది కంపల్సరీగా ఎంత ఉండాలి? 110 degrees. అవునా? అయితే లైన్ జాయినింగ్ ద సెంటర్ వన్ ఆఫ్ ద రేడియస్ నుంచి చేసే యాంగిల్ ఎంత? దీన్ని సగం చేయండి. కాబట్టి 110 divided by 2 చేసుకుంటే 55 degrees విల్ బి యువర్ ఆన్సర్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 30th వన్. ఏ టాంజెంట్ ఈస్ డ్రాన్ టు ఏ సర్కిల్
వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఎప్పుడు కూడా రేడియస్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్లీ ఉంటాయి. మనకు థియరీ చెప్తుంది కాబట్టి హెన్స్ ద యాంగిల్ షుడ్ బి 90 degrees ఉండాలి అని చెప్తాం. క్లియరా? నెక్స్ట్ 31st క్వశ్చన్ మ్యాచింగ్ చేయాలి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. అన్నీ కూడా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మెన్సురేషన్ చాప్టర్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ r అండ్ హైట్ ఈజ్ h. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు ఏమవుతుంది, సర్క్యులర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. అవునా? ఇది వచ్చేటప్పటికల్లా 2πrh అవుతుంది, ప్లస్ పైన కింద πr². కాబట్టి 2πr ఇంటూ r ప్లస్ h అని వస్తుంది. ఓకేనా? ఎలా వచ్చిందో అర్థమైందా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πrh ప్లస్ పైన సర్కిల్ ఉంది కింద సర్కిల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ πr² ఇంటూ πr², 2πr². రెండిట్లో నుంచి 2πr కామన్ తీసినట్టయితే ఫస్ట్ దానిలో h మిగులుతుంది, రెండో దానిలో r మిగులుతుంది. అలా నీకు 2πr ఇంటూ r ప్లస్ h. నెక్స్ట్ ఇది ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ హూజ్ రేడియస్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ చెప్పాం కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2πrh. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. ఓకేనా? హూజ్ రేడియస్ ఈజ్ r అండ్ స్లాంట్ హైట్ ఈజ్ h. సో స్లాంట్ హైట్ జనరల్లీ మీకు ఎల్లుల్లో కనుక మీరు టెక్స్ట్ బుక్ లో చూసుకున్నట్టయితే πrl అని చదువుకున్నారు. ఇక్కడ స్లాంట్ హైట్ ని h ఉన్నాడు కాబట్టి l ప్లేస్ లో h పెట్టండి, ఇట్ విల్ బి πrh. కాబట్టి ఫస్ట్ దానికి ఆప్షన్ సి, సెకండ్ దానికి ఆప్షన్ ఏ, మూడో దానికి ఆప్షన్ బి. సో CAB. సో నీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి డి అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ లెంత్ ఈజ్ L, బ్రెడ్త్ ఈజ్ B, హైట్ ఈజ్ H. సో వాల్యూమ్ వచ్చేటప్పటికల్లా సింపుల్ గా ఫార్ములా లెంత్ ని బ్రెడ్త్ ని హైట్ ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి LBH. మ్యాచ్ ద ఫాలోయింగ్. మళ్ళీ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ని బేస్ చేసుకుని స్టాండర్డ్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా? అలాగే 34th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ రిప్రజెంట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో ఇక్కడ లాజిక్ వచ్చేటప్పటికల్లా ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ 0 to 1 మధ్యలో ఉంటుంది. 1 ని దాటదు, 0 కంటే తక్కువలో రాదు. ఓకేనా? 1 ని దాటినా లేదా 0 కంటే తక్కువ వచ్చినా నెగిటివ్ లో వచ్చినా అది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అయ్యే ఛాన్స్ లేదు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ది సో నీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి బి, 15/14 అంటే మోర్ దాన్ 1 వస్తుంది. దట్ ఈస్ వై అది ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 35th ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 0.75 అంట. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ బార్ కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ రెండు కలుపుకుంటే 1 అవుతుందని. సో 1లో నుంచి 0.75 తీసేయండి, ఇట్ ఈస్ 0.25. ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ విల్ బి ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది, 1. ఆల్రెడీ చెప్పాం కదా, సమ్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ అన్నీ కలుపుకుంటే అది ఎప్పుడు కూడా 100%, దట్ ఈస్ 1 దానికి సమానం అవుతుంది. క్లియరా? సో ఇవి కంప్లీట్లీ 1 మార్క్ క్వశ్చన్స్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. మీకు బోర్డు మోడల్ ఇచ్చిన ప్యాటర్న్లోనే వీటిని క్లాసిఫికేషన్ చేసి అకార్డింగ్ టు ద వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కడైనా కనుక డౌట్ ఉన్నట్టయితే కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకా 1 డే ప్రిపరేషన్కి టైం ఉంది కాబట్టి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. క్లియరా? రెండోది ఇక్కడ పాయింట్ మెన్షన్ చేయాలి. ఈ సంవత్సరం 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి రాబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ ఇయర్ మొత్తం మన ద్వారా, దట్ ఈస్ కాసిం సార్ క్లాసెస్ ద్వారా ఆన్లైన్ మోడ్లో చదువుకోవాలి అనుకున్నా, ఆఫ్లైన్ మోడ్లో చదువుకోవాలి అనుకున్నా, ఆఫ్లైన్ మోడ్ అయితే కనుక ఎలాగో మన రామానంద్ అకాడమీ ఆఫ్లైన్ సెంటర్ ఉంది. వేరే ఆన్లైన్ మోడ్లో కనుక చదువుకోవాలి అనుకుంటే మీకు రేపు June 1 నుంచి, అంటే ఈ మధ్యలో అయితే ఏం స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిగతా వాళ్ళు ఎగ్జామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో దాంట్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనవసరం కాబట్టి, అండ్ ఆల్రెడీ స్కూల్స్ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా June 1 నుంచి కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ అయితే కనుక క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఈవినింగ్ టైంలో ఉంటున్నాయి, దట్ ఈస్ 6 to 9:30. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీ రీచ్ అవ్వచ్చు. ఆన్లైన్ మోడ్
అంటే మనం అకాడమీకి దగ్గరలో లేము, దూరం నుంచి రావాలి. కాబట్టి ఆన్లైన్ పద్ధతిలో చదువుకోవాలి అనుకుంటే కనుక మీకు క్లాసెస్ రేపు జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కంప్లీట్లీ యాప్ ద్వారా డైలీ రికార్డెడ్ క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీ క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ మెటీరియల్ కానీ, ప్రాక్టీస్ బిట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరెవరైతే స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ అయ్యారో వాళ్ళకు కూడా నేను లైవ్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే కనుక డెఫినెట్లీ రిజిస్టర్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడతో 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి 2 మార్క్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రతి మోడల్ని అంటే ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ మోడల్ అడగొచ్చు అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ అన్న ప్రతి క్వశ్చన్ని కూడా నేను కవర్ చేసుకుంటూ దాని మీద ఇనఫ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ ఇచ్చాను. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, ఓకేనా? నా 2 మార్క్స్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే వీటిల్లో ఫస్ట్ది క్రియేట్ ఏ పాలినామియల్ని క్రియేట్ చేయాలి. డిగ్రీ 4 ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికల్లా -3. 2 కండిషన్స్ని జాగ్రత్తగా చూసుకోండి. డిగ్రీ 4 ఉండాలి అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాసుకున్నాను 5 × x⁴. తర్వాత x³ కండిషన్ లేదు, ప్లస్ x² కండిషన్ లేదు, x కండిషన్ ఉంది, దాని కోఎఫిషియంట్ -3 రావాలి. కాబట్టి అది -3x + 11 = 0. క్లారిటీ వచ్చిందా? అంటే దీనిలో ఏ కండిషన్స్ అయితే వాడు మెన్షన్ చేస్తాడో ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం పాలినామియల్స్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఓన్లీ 2 కండిషన్స్ ఏంటి? డిగ్రీ షుడ్ బి 4 ఉండాలి, అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ వచ్చేటప్పటికల్లా 4 రావాలి. రెండోది ఎక్స్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ -3 రావాలి అంటున్నాడు. అవి 2 సాటిస్ఫై చేసుకుంటూ మనం పాలినామియల్ చూపిస్తే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ ఇది క్రియేట్ ఏ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేయాలి. హూజ్ జీరోస్ ఆర్ ఈక్వల్, 2 కూడా ఈక్వల్ జీరోస్ ఉన్నాయి అంట, ఓకేనా? నువ్వు దాన్ని ఎవరినైనా తీసుకోవచ్చు. సో 2 కూడా సేమ్ కనుక తీసుకున్నట్టయితే సమ్ k, k కనుక తీసుకున్నట్టయితే x - k² = 0 విల్ బి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దాన్ని ఎక్స్పాన్షన్ చేసి రాయండి. రెండోది ఇక్కడ ఈక్వల్ అన్నాడు, ఈక్వల్ ఇచ్చేటప్పటికల్లా నీకు చాయిస్ వస్తుంది కాబట్టి నువ్వు 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీ దాకా ఏ నెంబర్నైనా తీసుకోవచ్చు. ఇట్ మే బి పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. క్లియరా? నెక్స్ట్ మూడోది క్వాడ్రాటిక్ పాలినామియల్ కన్స్ట్రక్ట్ చేయాలి. దానికి x - 1 యాజ్ ఏ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ x - 1, ఓకేనా? రెండోది సేమ్ ఉండొచ్చు, మారొచ్చు. సేమ్ రాసామనుకో x - 1 × x - 1, x - 1² = 0, ఇది కరెక్టే అవుతుంది. లేదు ఒకటి x - 1 తీసుకొని రెండోది x + 4 తీసుకున్నాం అనుకో, మల్టిప్లికేషన్ చేసి రాయి, అనదర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది, అది కూడా కరెక్టే అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 4th వన్, ఫైండ్ 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈస్ 27 అండ్ ద ప్రొడక్ట్ ఈస్ 182. వీటిని కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనిలో ఎలా కన్సిడర్ చేస్తారంటే ఒక నెంబర్ని x అనుకోండి, రెండో నెంబర్ కంపల్సరీగా 27 - x కింద తీసుకోవాలి. బికాస్ రెండింటిని యాడ్ చేస్తే 7 కాబట్టి రెండోది 27 నుంచి తీసేస్తే వస్తుంది. రెండోది ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 182, దట్ ఈస్ నథింగ్ బట్ x × 27 - x = 182. నీకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ అయిపోతుంది. దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తావా లేదా క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేస్తావా నీ ఇష్టం. రెండిట్లో ఏ మెథడ్లో సాల్వ్ చేసినా కూడా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు కావాల్సిన రిక్వైర్డ్ 2 నెంబర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ దాకా సాల్వ్ చేస్తే ఇది 2 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ 5వది, ఇఫ్ ద రూట్స్ ఆల్ఫా, బీటా, అనలైజ్ విచ్ ఈక్వేషన్ కరస్పాండ్స్ టు ద సమ్ 7 ప్రొడక్ట్ 10. ఆల్ఫా ప్లస్ బీటా నేమో 7 రావాలి, ఆల్ఫా ఇంటూ బీటా 10 రావాలి. ఆల్రెడీ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా చెప్పాను కదా, ఎలా రాస్తారు? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. కాబట్టి నీ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 7x + 10 = 0 విల్ బి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇది 6th వన్, ఐడెంటిఫై ద ఎర్రర్. ఏ స్టూడెంట్ సేస్ x² - 6x + 9. ఓకే, దాని యొక్క రూట్స్ 3, -3 అని చెప్పాడంట. ఎలా కుదురుతుంది? ఇది a² - 2ab + b² అంటే x - 3² ఫామ్లో ఉంది. కాబట్టి దీనికి వచ్చే 2 రూట్స్ కూడా +3నే వస్తాయి. కానీ ఇక్కడ స్టూడెంట్ -3 అన్నాడు కాబట్టి
అదే తన యొక్క ఎర్రర్ అవుతుంది, దాన్ని ప్రాపర్లీ చెప్పండి. రెండోది, ఇవి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ నుంచి. నెక్స్ట్ మెయిన్గా ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే మీకు స్టేట్మెంట్స్, బిపిటి లేదా థేల్స్ థీరం యొక్క స్టేట్మెంట్, దాని యొక్క కాన్వర్స్, అలాగే ఎస్ఏఎస్, ఎస్ఎస్ఎస్, ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్, రెండు ట్రయాంగిల్స్ డయాగ్రామ్ వేసి మరి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇలా స్టేట్మెంట్ని కనుక ప్రాపర్లీ రాస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్లో మోస్ట్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ తీసుకుంటే కనుక నేను చెప్పిన 3 ఇచ్చాను చూడండి, ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, యాంగిల్ 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 లేదా యాంగిల్ యాంగిల్ అన్నా కూడా సరిపోతుంది. 2 యాంగిల్ సమానం అయితే ట్రయాంగిల్స్లో 3 యాంగిల్ ఆటోమేటికల్లీ సమానం అయిపోతుంది కాబట్టి సిమిలారిటీ క్రైటీరియన్ సరిపోతుంది. వీటి యొక్క స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ వీటికి ఒక ట్రయాంగిల్ ఏబిసి, 2 ట్రయాంగిల్ XYZ అనుకుంటే వాటి యొక్క కరస్పాండింగ్ ప్రపోర్షన్స్ ఉన్న సైడ్స్ అండ్ కరస్పాండింగ్ ఈక్వల్గా ఉండే యాంగిల్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలన్న. మెన్షన్ చేయకపోతే మాత్రం 2 మార్క్స్ పడవు. క్లియరా? నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి వాల్యూని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. దీనిలో వచ్చేటప్పటికల్లా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees వీటి దగ్గర నీ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్ వీటి యొక్క స్టాండర్డ్ వాల్యూస్ కంపల్సరీ తెలిసి ఉండాలి. వీటి మీద కంపల్సరీ నీకు 2 మార్క్స్లో 4 మార్క్స్లో క్వశ్చన్స్ కనబడతాయి. క్లియరా? సో దీనిలో వచ్చేటప్పటికల్లా న్యూమరేటర్ డినామినేటర్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, సరిపోతుంది. సేమ్ యాజ్ ఆల్సో సెకండ్ వన్. క్లియరా? నెక్స్ట్ ఇది, ఇఫ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అయితే 1 + sin θ ఇంటూ 1 - sin θ, 1 + cos θ ఇంటూ 1 - cos θ. యాక్చువల్లీ న్యూమరేటర్లో a + b ఇంటూ a - bలో ఉంది కాబట్టి 1 - sin² θ ఇది 1 - cos² θ అవుతుంది. 1 - sin² θ is nothing but cos² θ. ఐడెంటిటీ ప్రకారం 1 - cos² అంటే sin² θ. cos by sin ని cot అంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ cot² θ. నువ్వు సింప్లిఫికేషన్ కూడా కష్టపడక్కర్లేదు, జస్ట్ దీని నుంచి cot θ వాల్యూని తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేసి 7/8 హోల్ స్క్వేర్ 49/64 నీ ఆన్సర్ వచ్చేసింది. 2 మార్క్స్కి 2 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగిల్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్, ఈ 3 మీద డెఫినేషన్స్ అడుగుతారు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ సమ్వేర్ ఎక్కడో మన దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అండ్ ఇక్కడ దాన్ని వేరే అబ్జర్వ్ చేస్తున్నాడు. నో ఈ రెండింటికి మధ్యలో కలిపే స్ట్రైట్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్నే లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఇది హారిజాంటల్ ప్లేన్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నో ఇమాజిన్డ్ హారిజాంటల్ ప్లేన్, దట్ ఈస్ టాప్లో తీసుకుంటే ఇక్కడ చేసేదాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. అంతే తప్ప యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ పెట్టమాకన్నా శుద్ధ తప్పు అవుతుంది. క్లియరా? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? బేస్ దగ్గర ఎక్కడ ఎలా అయితే నువ్వు హారిజాంటల్ని ఊహించుకుంటావో అలాగే పైనుంచి కిందకి చూసేటప్పుడు కూడా పైన హారిజాంటల్ని ఊహించుకోవాలి. అక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. రెండోది, ఈ 2 లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్ ఉంటాయి. లైన్ ఆఫ్ సైట్ విల్ బి ద ట్రాన్స్ఫర్స్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 2 కూడా ఎప్పుడూ సమానంగా ఉంటాయి. దీన్ని మనం ఉపయోగించుకునే డిప్రెషన్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఎలివేషన్లోకి కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. క్లియరా? నెక్స్ట్ 16th one, ఏ క్వాడ్రిలేటరల్ ABCD is drawn to circumscribe a circle, then write the relationship between its sides. ఓకేనా? సో క్వాడ్రిలేటరల్ ABCD సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అయితే రిలేషన్స్ బిట్వీన్ సైడ్స్, దీనిలో ఆల్రెడీ మనం రాంబస్ చూసేటప్పుడు ప్రూవ్ చేస్తాం. అవునా? AB + BC = CD + DA అవుతుందని దాన్నే ఇక్కడ మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎలా ప్రూవ్ చేస్తారు? ఒక సర్కిల్ని క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవి 2 పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ సమానం అవుతాయి కాబట్టి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ 2 కూడా ఈక్వల్. వాటిని సమ్అప్ చేసుకుంటే నీకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేస్తుంది. క్లియరా? రెండోది 17 చూసుకోండి. PQ is a chord of length 8 centimeters to a circle of radius 5 centimeters. The tangents at P and Q intersect at T. Then find the length of TP. దేని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి?
ఈ టీపీ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. ఓకేనా, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ నీకు రేడియస్ ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కరస్పాండింగ్లీ మనం సైన్ టీటా కాస్ టీటాని అప్లై చేసుకున్నట్టయితే వచ్చేస్తుంది. అది ఒక పద్ధతి. లేకపోతే కనుక దీనికే పైథాగరస్ థీరంని అప్లై చేయండి, రెండో పద్ధతి. రెండిట్లో ఏ పద్ధతిలో సాల్వ్ చేసినా కూడా నీకు 2 మార్క్స్కి 2 మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 18th one. The length of the tangent from a point A at a distance 5 centimeters from the center is 4. రేడియస్ కనుక్కోవాలి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, పైథాగరస్ థీరం అప్లై చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ దాకా కూడా ట్రిగ్నోమెట్రీ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ సర్కిల్స్ యొక్క కాన్సెప్ట్ మీద, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ మీద బేస్ అయి వస్తున్నాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఒక క్యూబికల్ బ్లాక్ ఉంది, సైడ్ వచ్చేటప్పటికల్లా 7 సెంటీమీటర్స్, క్యూబికల్ కాబట్టి అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి. ఈ సర్మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ దట్ కెన్ హ్యావ్? ఓకేనా, నౌ జనరల్లీ ఇది క్యూబికల్ పైనుంచి చూస్తే కనుక స్క్వేర్ సర్ఫేస్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం ఇలా ఫిల్ చేసుకుంటూ మనం మ్యాక్సిమం హెమిస్పియర్ని ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఎంత అయితే ఉంటుందో అది డయామీటర్కి సమానం అయ్యేలా ఉంటుంది. అయితే వాడు ఇక్కడ అడిగింది లార్జెస్ట్ డయామీటర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి మ్యాక్సిమం 7 సెంటీమీటర్స్ అవ్వచ్చు. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. ఏ సర్ఫేస్ ఏరియానో చెప్పలేదు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, a toy is in the form of a cone of radius 3.5 centimeters mounted on a hemisphere of the same radius. The height of the total toy ఏమో 15.5 centimeters అయితే find the total surface area of the toy, that is curved surface area of the hemisphere, curved surface area of the cone. రెండింటిని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసుకున్నట్టయితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఎందుకంటే రెండు కూడా సేమ్ రేడియస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉండే వాటి యొక్క సర్క్యులర్ బేసెస్ రెండు కూడా మెర్జింగ్లో పోతాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. 2 క్యూబ్స్, ఒక్కొక్క దాని యొక్క వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్స్, ఒకదాంతో ఒకటి ఎండ్ టు ఎండ్ జాయిన్ చేశారు. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. ముందు ఏం చేస్తారు? వాల్యూమ్ దగ్గర నుంచి దాని యొక్క ఎడ్జ్ కనుక్కోండి. మిగతా ఎడ్జెస్ అన్ని సమానంగా ఉంటాయి కానీ ఏ సైడ్ అయితే నువ్వు కలిపావో దాని యొక్క లెంత్ వచ్చేటప్పటికల్లా డబుల్ అవుతుంది. సో 64 అంటే 4 4 16, 16 4 64 కాబట్టి ఇట్ ఈస్ 4 క్యూబ్. సో ఎడ్జ్ లెంత్ 4 అయితే ఒక లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఇది 8 సెంటీమీటర్స్ కింద మారుతుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని మిమ్మల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ దట్ ఈస్ 2 × LV + BH + HL లో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. క్లియరా? 22nd సెక్షన్ ఫార్ములా రాయాలి. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. mx2 + nx1 డివైడెడ్ బై m + n. ఇంటర్నల్లీ అయితే mx2 - nx1 డివైడెడ్ బై m - n. ఎక్స్టర్నల్లీ అయితే జాగ్రత్త ఫార్ములా రాయాలి. నెక్స్ట్ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. 3 వర్టిసెస్ ఇచ్చేసాడు. దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2, దీన్ని x3 y3 అనుకోండి. దెన్ సెంట్రాయిడ్ కనుక్కోవడానికి ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. కాబట్టి x కోఆర్డినేట్స్ని మూడింటిని యాడ్ చేసి /3, y కోఆర్డినేట్స్ మూడింటిని యాడ్ చేసి /3 చేయండి, డైరెక్ట్లీ సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్? డైరెక్ట్లీ ఫస్ట్ దాన్ని x1 y1, రెండో దాన్ని x2 y2 అనుకోండి. డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా దీన్ని a దీన్ని b అనుకుంటే ab = √x2 - x1 2, y2 - y1 2. రివర్స్ చేసినా కూడా స్క్వేరింగ్ చేస్తా కాబట్టి ప్రాబ్లంలో తప్పేం రాదు, నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ కింద మారిపోతుంది. క్లియరా? సో ఇవి 2 మార్క్కి సంబంధించిన టోటల్ క్వశ్చన్స్. సో 1 మార్క్ అయిపోయినాయి, 2 మార్క్ అయిపోయినాయి, ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు ద బోర్డ్ వెయిటేజ్ డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? నా ఇక్కడ స్టూడెంట్స్కి ఒక పాయింట్ చెప్పాలి. అన్న ఎల్లుండి నువ్వు ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఈ లోపు నీ రివిజన్ పర్ఫెక్ట్లీ ఉండాలి అనుకుంటే నేను చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కన్సిడర్ చేసుకుంటూ నోట్స్ పక్కన రాసుకుంటూ వెళ్ళు. సో దట్ మళ్ళీ రేపు ఈవినింగ్ నుంచి ఫైనల్ రివిజన్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దానిలో ఇవన్నీ నీకు గుర్తు రావాలి అంటే నీ నోట్స్ నువ్వు తయారు చేసుకోవడం బెస్ట్ వన్. కాబట్టి దాన్ని రాసుకుంటూ వెళ్ళు. సో దట్ రేపు అవన్నీ మళ్ళీ రిమెంబర్ చేసుకోవడానికి, రేపు ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయడానికి రెండింటికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్లియరా? సో ఇవి ఓవరాల్గా 2 మార్క్స్.
నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ప్రాబబిలిటీ నుంచి 52 కార్డ్స్ ఉండే డెక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి 1 కార్డుని డ్రా చేశారు. క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ విల్ బి అన్ ఏస్ అవ్వాలి. ఏమవ్వాలి? ఏస్. మనకు ఓవరాల్గా డెక్లో 4 ఏస్ ఉంటాయి, ఒక్కొక్క 13 సెట్స్ నుంచి ఒకటి. సో నీ ప్రాబిలిటీ వచ్చేటప్పటికల్లా 4 డివైడెడ్ బై 52 అవుతుంది. నౌ క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బై యూజింగ్ ద అబౌవ్ డేటా. నీ ఇష్టం, ఏమైనా 4 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ కింగ్ అని చెప్పొచ్చు, లేదా పర్టికులర్లీ కావాలి అంటే రెడ్ కింగ్ అని చెప్పొచ్చు, లేదా కింగ్ ఫ్రమ్ ద హార్ట్స్ అని చెప్పొచ్చు, లేదా 2 డిజిట్ నెంబర్ వచ్చేదని చెప్పొచ్చు. నీ ఇష్టం, ఓకేనా? ఎందుకంటే నీ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయగలిగి క్యాపబిలిటీ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలన్నా మీనింగ్ఫుల్గా 4 క్వశ్చన్స్ని ఫ్రామ్ చేయి. ఒక్కొక్క దానికి 1 మార్కు, నీకు టోటల్లీ 4 మార్క్స్కి 4 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? నెక్స్ట్, సపోజ్ వి త్రో ఏ డై వన్స్. సో టోటల్లీ ఒక డైని త్రో చేస్తే 1 దగ్గర నుంచి 6, టోటల్లీ 6 ఆప్షన్స్ వస్తాయి. నౌ క్రియేట్ 4 సచ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4? ఓకేనా? లెస్ దాన్ 4 రై, ఈక్వల్ టు 4 రై, మోర్ దాన్ 6 వచ్చే పాసిబిలిటీ కనుక్కోమను. ప్రైమ్ నెంబర్ కనుక్కునే పాసిబిలిటీ చెప్పమను. డివిజిబుల్ బై 2తో ఉండేది ఆడ్ నెంబర్కి రాయమని చెప్పు, ఈవెన్ నెంబర్కి రాయమని చెప్పు. నీ ఇష్టం. క్లియరా? నెక్స్ట్ మూడవ క్వశ్చన్ కూడా సేమ్ టైపు. ఏ బ్యాగ్ కంటైన్స్ రెడ్ బాల్, బ్లూ బాల్ అండ్ an yellow ball and all the balls are being of the same size. Now Shrestha takes out a ball from the bag without looking at it. Randomly draw చేశారు. Now create a question. ఎన్ని క్వశ్చన్స్? 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్ ద ఎల్లో బాల్? ఓకేనా? రెండోది ఇక్కడ నీకు ఆప్షన్ చెప్తున్నాను చూడండి. దీనిలో నువ్వు షూర్ ఈవెంట్, కంపల్సరీ, దట్ ఈస్ షూర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్ కూడా రాయొచ్చు. దీనిలో ఉన్న బాల్స్ ఏంటి? రెడ్ బాల్, బ్లూ బాల్, ఎల్లో బాల్ ఉంది. నువ్వు వైట్ బాల్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబిలిటీ రాయమని చెప్పు. ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి 0 అవుతుంది, కానీ క్వశ్చన్ మాత్రం జెన్యున్ క్వశ్చన్ అవుతుంది. మార్క్స్, ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియరా? రేపొద్దున నీ పేపర్ని వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కూడా తెలుస్తుంది స్టూడెంట్కి ప్రాబిలిటీ మీద, కాన్సెప్ట్ మీద, ప్రాబ్లమ్స్ అడిగే పద్ధతి మీద, ప్రాబ్లమ్స్ని డిజైన్ చేసే పద్ధతి మీద, రెండింటి మీద కూడా గ్రిప్ ఉందని చెప్పి టకాటకా 4 మార్క్స్ పడిపోతాయి. క్లియరా? నెక్స్ట్ 4వది, వెరైట్ ద ఫార్ములా ఫర్ ద మీన్. ఏ మెథడ్లో? స్టెప్ డివియేషన్లో. అండ్ ప్రతి టర్మ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవునా? మీన్కి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ఫార్ములా, రెండోది ఎజ్యూమ్డ్ వాల్యూ మెథడ్, మూడోది స్టెప్ డివియేషన్ మెథడ్. స్టెప్ డివియేషన్ మెథడ్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ దాని నుంచి కనుక తీసుకున్నట్టయితే ఏవేవైతే తీసుకున్నామో దాన్ని బట్టి చూస్తాం. చూడండి, సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ అని రాసామనుకో, ఇది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. దీనిలో ఏని సపరేట్ చేస్తావు కాబట్టి ఏని యాడ్ చేసి ఎక్స్ఐ బదులు డిఏ అని రాసామనుకో, అది ఎజ్యూమ్డ్ వాల్యూ మెథడ్ అవుతుంది. వేరే లాస్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఇంటూ హెచ్, ఇది స్టెప్ డివియేషన్ ఫార్ములా. వేర్ ఏ వచ్చేటప్పటికల్లా నీ ఎజ్యూమ్డ్ వాల్యూ, సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ వచ్చేటప్పటికల్లా సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రీక్వెన్సీస్, ఇదేమో సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్, హెచ్ వచ్చేటప్పటికల్లా క్లాస్ ఇంటర్వెల్. ఇలా ప్రతి దాన్ని కూడా రిప్రజెంట్ చేస్తే నీకు 4 మార్క్స్కి 4 మార్క్స్ పడిపోతాయి. అండ్ ఈ ప్లేస్లో నీకు మీను 3 ఫార్ములాస్ కూడా ఇవ్వచ్చు, వాటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ రైట్ ద ఫార్ములా ఫర్, చెప్పాను కదా అప్పుడే వచ్చేసింది చూడండి. మీడియన్కి రాయమని చెప్పాడు, అలాగే నెక్స్ట్ ప్రాబ్లంలో మోడ్కి. క్లియరా? ఇవి స్టాటిస్టిక్స్ నుంచి. నెక్స్ట్ 7th క్వశ్చన్ గా తీసుకున్నట్టయితే, సాలిడ్ ఐరన్ పోల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 220 centimeters and base diameter 24 centimeters which is surmounted by another cylinder of height 6 centimeters, 60 centimeters and height radius వచ్చేటప్పటికల్లా 8 centimeters. Find the mass of the pole కనుక్కోవాలి. అయితే 1 centimeter cube of iron directly 8 grams దానికి సమానం. క్లియరా? అయితే ఇక్కడ ముందు ఏం చేస్తారు, మాస్ కనుక్కోవాలంటే ముందు దాని యొక్క టోటల్ వాల్యూమ్ తెలియాలి కాబట్టి గివెన్ స్ట్రక్చర్ యొక్క వాల్యూమ్ని కనుక్కో. క్లియరా? అండ్ వాల్యూమ్ నీకు సెంటీమీటర్ క్యూబ్లోనే వస్తుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ 8 grams కి సమానం అయితే
టోటల్ వెయిట్ వచ్చేటప్పటికల్లా నీకు వచ్చిన వాల్యూమ్ని ఇంటూ 8 grams మల్టిప్లై చేయి, టోటల్లీ వెయిట్ ఆఫ్ ద పోల్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ 18th క్వశ్చన్, వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. మనకి టెక్స్ట్ బుక్ తీయంగానే వాల్యూమ్స్లో వచ్చేటప్పటికల్లా కనబడుతుంది. ఈ పెన్ స్టాండ్ తయారు చేశారు ఎలా? క్యూబాయిడ్ దానిలో సర్టెన్ నెంబర్ ఆఫ్ కోనికల్ డిప్రెషన్స్ చేసి, అయితే ఆ కోనికల్ డిప్రెషన్స్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చేసాడు. మిమ్మల్ని వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్ అంటే రిమైనింగ్ వుడ్ ఎంత మిగిలిందో కనుక్కోమన్నాడు. సింపుల్, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోండి. దానిలో టోటల్లీ మనకి 4 కోనికల్ డిప్రెషన్స్ చేశారు కాబట్టి 4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ని సబ్ట్రాక్ట్ చేసేయండి, నీకు కావాల్సిన రిజల్టెంట్ వాల్యూమ్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ 9th వన్, ఈ టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ సర్మౌంటెడ్ బై ఏ కోనికల్ టాప్. కరస్పాండింగ్లీ దాని యొక్క డైమెన్షన్స్ ఇచ్చేసాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్యాన్వాస్ యూజ్డ్ టు మేక్ ద టెంట్. సో ఇట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్, రెండింటిని యాడ్ చేయండి సరిపోతుంది. అండ్ దానికి కరస్పాండింగ్లీ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి బేస్ గనక నోట్ ద బేస్ ఆఫ్ ద టెంట్ ఈజ్ నాట్ కవర్డ్, దాన్ని వదిలేశారు. అయితే వచ్చిన దాన్ని ఇంటూ 500 చేసుకుంటే టోటల్ కాస్ట్ మనకు వచ్చేస్తుంది. 10th వన్, డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవాలి వితౌట్ సాల్వింగ్ ఇట్. నేచర్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac కాన్సెప్ట్ నుంచి డ్రా చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఈక్వల్ రూట్స్ ఉంటాయి, మోర్ దెన్ 0 పాజిటివ్ లో వస్తే కనుక రియల్ బట్ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి, అదే లెస్ దాన్ 0 వస్తే కనుక ఇమాజినరీ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. అది డైరెక్ట్లీ మీరు చెప్పేయచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్, డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, కామెంట్ ఆన్ ద నేచర్, మళ్ళీ సేమ్. నెక్స్ట్ 12th వన్, 2 ఈక్వేషన్స్ ఇచ్చేసాడు. క్లాసిఫై ద రూట్స్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ రియల్ అండ్ ఈక్వల్, రియల్ ఆర్ డిస్టింక్ట్, ఇమాజినింగ్, సేమ్ కాన్సెప్ట్. క్లియరా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ బి స్క్వేర్ మైనస్ 4ac కాన్సెప్ట్ ని యూజ్ చేసి నేచర్ ఆఫ్ ద రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం మీద ఈ 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ట్రిగ్నోమెట్రీ కనుక తీసుకున్నట్టయితే cos A, tan A, cot A అండ్ secant A ఈ 4 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో రాయమన్నాడు. ఓకేనా? ఇక్కడ చాలా మంది స్టూడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం లేదు, మనం తీసుకోవడం కాస్ తీసుకోవాలి, కానీ రైట్ సైడ్ లో రిజల్ట్ మాత్రం సైన్ ఉండాలి. ఓకేనా? కాస్ కి సైన్ కి మధ్యలో ఐడెంటిటీ ఏమైనా ఉందా? ఎస్ ఉంది. ఏంటిది? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి నేను కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఎట్ వెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, స్క్వేర్ ఎట్ వెళ్ళిపోతే రూట్ అవుతుంది. కాబట్టి కాస్ మొత్తాన్ని సైన్ లోకి కన్వర్ట్ చేసి రాసేసాను. ఇలా ప్రతిదాన్ని కన్వర్ట్ చేసి రాస్తే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, ఐడెంటిటీస్ ని రాయమని చెప్పాడు. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 30 ఇంటూ కాస్ 60 ప్లస్ కాస్ 60 ఇంటూ సైన్ 30. డైరెక్ట్లీ స్టాండర్డ్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చేసాడు. 11, 8, 5, 2 అండ్ సో ఆన్. దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ డిక్రీజింగ్ ప్రోగ్రెషన్. సో దీనిలో ఏ వాల్యూ వచ్చేటప్పటికల్లా 11 అయితే డి వాల్యూ 8 మైనస్ 11 కాబట్టి -3. అయితే దీనిలో -150 టర్మ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నాడు. సింపుల్గా ఏం చేస్తామంటే ఏఎన్ వాల్యూని -150 కింద తీసుకుని ఎన్ని ఫైండ్ అవుట్ చేయి. నీకు వచ్చే ఎన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్ కనుక వచ్చినట్టయితే అది టర్మ్ అవుతుంది, లేకపోతే టర్మ్ అవ్వదు. సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ wisdom ఆఫ్ an AP 78. దట్ ఈస్ ఏఎన్ ఇచ్చేసాడు, మళ్ళీ ఎన్ వాల్యూని కనుక్కోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ an AP 10, 7, 4 అండ్ సో ఆన్ మైనస్ లాస్ట్లోకి వెళ్తే 62. ముందు 62 అసలు ఎన్నో టర్మో కనుక్కో, దాని యొక్క ఎన్ వాల్యూ కనుక్కో, టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయో తెలుస్తాయి. అక్కడి నుంచి 11th టర్మ్ ఎంత అవుతుందో రై. క్లియరా? నెక్స్ట్ 19th వన్, ప్రూవ్ దట్ parallelogram circumscribing a circle is a rhombus. ఇందాకడే చెప్పాను. ఓకేనా? ఏది క్వాడ్రిలేటరల్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ అయితే సైడ్స్ కి మధ్యలో రిలేషన్ చెప్పమని. అవునా? అక్కడే ఇక్కడ parallelogram అని చెప్పాడు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే అడ్జసెంట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా వచ్చేస్తాయి. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ రాంబస్. కాబట్టి ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 కూడా సేమ్ సెంటర్ దగ్గర ఉన్నాయి అని. ఒకదాని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్, రెండోది 3 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద
లార్జర్ సర్కిల్ దట్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది చిన్న సర్కిల్, దీన్ని సర్కమ్స్క్రైబ్ చేసే పెద్ద సర్కిల్ ఇది. రెండింటికి కూడా సెంటర్ సేమ్ ఉంది. నీకు కావాల్సిన కార్డ్ ఏమో బిగ్ సర్కిల్కి ఏమో కార్డ్ అవుతుంది, స్మాల్ సర్కిల్కి ఏమో టాంజెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో చిన్న సర్కిల్ యొక్క రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్. అవునా? కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది, ఎందుకంటే టాంజెంట్ కాబట్టి. పైథాగరస్ థీరం అప్లై చేస్తే సపోజ్ ఇది ఏ బి, ఈ మధ్యలోది ఎం అనుకుంటే పైథాగరస్ థీరంని ఉపయోగించి ముందు ఎంబీని కనుక్కోండి. నా ఎంబీని 2తో మల్టిప్లై చేసుకుంటే టోటల్లీ ఏబీకి సమానం అవుతుంది. కాబట్టి టోటల్ లెంత్ ఆఫ్ ద కార్డ్ వచ్చేస్తుంది. క్లియరా? ప్రూవ్ దట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక డ్రా చేసినట్టయితే వాటి యొక్క లెంత్లు ఎప్పుడు సమానంగా ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. సింపుల్ కాన్సెప్ట్. రెండు ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేస్తారు, రెండింటికి సిమిలారిటీ ప్రూవ్ చేస్తారు. సిపిఎస్టీ నుంచి ఆ రెండు సమానాన్ని ప్రూవ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లాస్ట్లోకి వచ్చేస్తే గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ నుంచి డేటా అడుగుతాడు. మనకు మోస్ట్లీ దీనిలో లీనియర్ అడగడు. ఇచ్చే గ్రాఫ్స్ అన్నిటిలో కూడా మీకు 2 సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి దేనికైతే 2 సొల్యూషన్స్ ఉన్నాయో వాటిని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కర్వ్ నేచర్ జనరల్లీ పరాబోలా నేచర్లో ఉంటుంది. అండ్ హెన్స్ దాని నుంచి అడిగే క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. క్లియరా? దానిలో ఇది ఒక మోడల్ అయితే ఇవి 2 మిగతా మోడల్స్. ఓకేనా? ముందు వీటికి సొల్యూషన్స్ ఎక్కడ వస్తాయో జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఆరిజన్ 0,0 తీసుకుంటే ఇదేమో -1, 1, 2, 3. కాబట్టి దీనికి సొల్యూషన్స్ -1, 3 ఆర్ ద సొల్యూషన్స్. ఓకేనా? అదే ఇక్కడ తీసుకుంటే 2 లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇది -1, -2, -3, -4. ఇలా వన్స్ నీకు సొల్యూషన్స్ తెలిసినాయి అంటే దాని నుంచి కావాల్సినవన్నీ కూడా చెప్పేయచ్చు. క్లారిటీ వచ్చిందా? సో ఇవి కంప్లీట్లీ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇలా 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. వాటిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ సంవత్సరం రాయబోయే 10th క్లాస్ దానికి నేను ఇచ్చే గెస్ట్ పేపర్ ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. దీంతో పాటు సంవత్సరం పొడవునా 10th క్లాస్లో ఎలాగో రివైజ్ చేశారు కాబట్టి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేసుకోండి. రేపు ఎగ్జామ్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేయండి. ఓకేనా? అండ్ రెండోది, రాసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెయిటేజ్ని బేస్ చేసుకొని మీ రిప్రజెంటేషన్ ఉండాలి. అలా కనుక రాసినట్టయితే 100% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ని అటెండ్ చేయండి. మ్యాథ్స్ అంటేనే 100 out of 100ని గెయిన్ చేయాలి. కాబట్టి కంప్లీట్లీ 100 out of 100, 1 మార్క్ కూడా తగ్గకుండా ఎగ్జామ్ రాసొస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే దీనిలో మీ ప్రిపరేషన్, నేను చేయించిన ప్రిపరేషన్ తో గెస్ట్ పేపర్ తీసుకుంటే కనుక అది అదే ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? 8 మార్క్స్ క్వశ్చన్స్, ఓవరాల్గా మీకు 30 క్వశ్చన్స్ ఇచ్చాను. అండ్ ప్రతి దానిలో కూడా ఎటు పక్క నుంచి మీకు క్వశ్చన్ వచ్చినా మిస్ అవ్వకుండా 8 out of 8 పడేలాగా జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి. రెండోది, నేను వీటిల్లో చాయిస్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి మీకు రేపు 8 మార్క్స్ దానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కానీ నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే చాయిస్ ఇచ్చినా కూడా 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ రాయగలిగేలా ఉండాలి. అప్పుడే నువ్వు 100% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉండే. క్లియరా? సో దానిలో భాగంగా ఈరోజు 8 మార్క్స్ క్వశ్చన్స్ని క్లియర్ కట్గా చూద్దాం. క్లియరా? సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఇచ్చాను. దీంట్లో ఇర్రేషనల్ నెంబర్స్ ని ప్రూవ్ చేయడం అనే కాన్సెప్ట్ మీద నీకు కంపల్సరీ దీనిలో క్వశ్చన్ వస్తుంది. జనరల్లీ దీనిలో ప్రూవ్ చేసేటప్పుడు వాటిల్ని కాంట్రడిక్షన్ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేస్తారు. సో కాంట్రడిక్షన్ మెథడ్ అంటే మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, కానీ తీసుకోవడం మాత్రం రేషనల్ అని తీసుకుంటాం. దట్ ఈస్ ఫస్ట్ అదే కనుక తీసుకున్నట్టయితే √7 = a/b, దట్ ఈస్ p/q ఫామ్లో ఉంది. కాబట్టి రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. మనం డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని కనుక చూసుకున్నట్టయితే a/b ఫామ్లో రాయగలగాలి, డినామినేటర్ b 0 అవ్వకూడదు. మూడోది మెయిన్ పాయింట్ a, b వచ్చేటప్పటికల్లా కోప్రైమ్ అవ్వాలి. కోప్రైమ్ అంటే ఏంటంటే ఆ 2 నెంబర్స్ ప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ మాత్రం 1 మాత్రమే పోవాలి. √7 దానిలో మనం ఏం ప్రూవ్ చేస్తామంటే a, v బోత్ ఆర్ డివిజిబుల్ బై 7 అని ప్రూవ్ చేస్తాం. 1 కాకుండా వేరే నెంబర్తో కనుక డివిజిబుల్ అయితే అవి కోప్రైమ్ అవ్వవు. కోప్రైమ్ కాకపోతే రేషనల్ నెంబర్ అవ్వదు. రేషనల్ నెంబర్ కాని పక్షాన అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? సో దీంట్లో √2, √3, √5, √7, √11 ఏది ఇచ్చినా కూడా మీరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి కాంట్రడిక్షన్ మెథడ్లో సేమ్ స్టెప్స్ ఉంటాయి.
ఈజీ మెథడ్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 8 out of 8 గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మధ్యలోది కనుక తీసుకున్నట్టయితే 5 - √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దానిలో కూడా 5 - √3 = a/b, b ఏ రేషనల్ నెంబర్ అనుకుంటాం, కానీ √3ని సపరేట్ చేసినప్పుడు 5 - a/b లేదా 5b - a/b ఎల్సిఎం తీస్తే రైట్ సైడ్ లో ఏమో p/q ఫామ్ లో ఉంది రేషనల్ నెంబర్, కానీ వీ నో దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని రాసేయకూడదు. రిరేషనల్ ని √3ని మళ్ళీ ఇక్కడ ప్రూవ్ చేయాలి. బికాజ్ 8 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి దీని మార్క్స్ 5+3 కింద డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 5 మార్క్స్ వచ్చేటప్పటికల్లా √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినందుకు, 3 మార్క్స్ వచ్చేటప్పటికల్లా దాన్ని ఉపయోగించుకుని 5 - √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినందుకు. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి D is a point on the side BC of a triangle ABC such that angle ADC is equal to angle BAC అయిందంట. అయితే CA² is equal to CB into CD అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? మనకు యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటేనే తెలిసిపోతుంది చూడండి. సో CBని కనుక తీసుకొచ్చినట్టయితే CA/CB is equal to CD/CA ఇలా ప్రూవ్ చేయడం ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నీకు కావాల్సింది వచ్చేస్తుంది. కాబట్టి వీటిల్లో ఆ 2 ట్రయాంగిల్స్ ని ముందు సిమిలర్ అని ప్రూవ్ చేయండి. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినట్టయితే వాటిల్లో సైడ్స్ ఎలాగూ రేషియోలో ఉంటాయి కాబట్టి కరస్పాండింగ్లీ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్రూవ్ చేసేయచ్చు. క్లియరా? అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, వీటిల్లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ ని క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తూ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కనుక వీటి ఆన్సర్లో మీకు ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కింద కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఒక వీడియోలో ఇచ్చినట్టున్నాను. ఒకవేళ దీనిలో ఏమైనా డిఫికల్టీ ఉంటే మిగతా వాటిని కూడా ఇన్ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ AD ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. ABCDలో AD అనే సైడ్ ని ప్రొలాంగ్ చేసి అయితే BE అనేది CDని F అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందంట. అలా ఫామ్ అయిన 2 కొత్త ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ABE అండ్ ట్రయాంగిల్ CFB, ఇవి 2 కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయమన్నాడు. మీకు SSS, SAS, AA, RHS 4 సిమిలారిటీ క్రైటీరియన్స్ ఏమవుతున్నాయి. వీటిల్లో మీకు ఏది కుదిరితే దాన్ని ప్రూవ్ చేయండి. క్లియరా? నెక్స్ట్ ఇది 6th ప్రాబ్లం, ట్రపీజియంది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. యూజింగ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దట్ ఈస్ BPT ప్రూవ్ చేస్తారు. దీనిలో మధ్యలో ఉన్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ O దగ్గర నుంచి వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ ని తీసుకుని 2 ట్రయాంగిల్స్ వస్తాయి. రెండింటికి కూడా BPTని అప్లై చేయండి. 1 and 2ని కంపేర్ చేసుకుంటే నీకు డైరెక్ట్లీ AO/CO is equal to OB/OD అని వచ్చేస్తుంది. క్లియరా? దట్ ఈస్ BPT, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదా థేల్స్ థీరం అంటారు. దాని స్టేట్మెంట్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, థేల్స్ థీరము దాని యొక్క ప్రూఫ్ కాన్వర్స్ ఆఫ్ ద థేల్స్ థీరం, దట్ ఈస్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండింటిలో నుంచి కంపల్సరీగా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? రెండోది, కోఆర్డినేట్ జామెట్రీ కనుక తీసుకున్నట్టయితే 7, 8, 9 కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అడిగాను. ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ X and Yని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే పాయింట్ P అనుకోండి, దీన్ని X, Y ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్ అన్నాడు. సపోజ్ దీన్ని ఫస్ట్ పాయింట్, దీన్ని సెకండ్ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే వాడు PA is equal to PB అని చెప్తున్నాడు. స్క్వేర్ రూట్ లో వస్తాయి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. కరస్పాండింగ్లీ X² Y² టర్మ్లు క్యాన్సిల్ అయిపోతాయి. X, Y లో మీకు రిలేషన్, దట్ ఈస్ ఈక్వేషన్ వస్తుంది. అదే మీకు కావాల్సిన రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ X, Y అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఫైండ్ ద రేషియో కనుక్కోవాలి. పాయింట్ ఇచ్చేసాడు, A, B అనే వాటిల్ని అది విడగొడుతుంది. నో పాయింట్ ఇచ్చేసారు కాబట్టి కరస్పాండింగ్లీ X కోఆర్డినేట్ని కానీ లేదా Y కోఆర్డినేట్ని కానీ మీ ఇష్టం, ఇది చేస్తేనే వస్తుందని ఏం లేదు. X, Yలలో ఎవరినైనా మీరు కంపేర్ చేసుకోవచ్చు. కరస్పాండింగ్లీ మీకు రేషియో వస్తుంది, దట్ ఈస్ M:N రేషియో. అదే నీకు కావాల్సిన రిక్వైర్డ్ రేషియో అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 9th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 4 పాయింట్స్ ఇచ్చేసాడు. అవి క్వాడ్రిలేటరల్ని ఫామ్ చేస్తాయా? ఫామ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ని ఫామ్ చేస్తాయో ముందు ఏం చేస్తారు, 4 డిస్టెన్సెస్ 2 డయాగ్నల్స్ కనుక్కోండి. దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది అనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకోండి. దట్ ఈస్ సర్కిల్స్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్, మెన్సురేషన్ పార్ట్ నుంచి వచ్చింది. నో ఏ బ్రూచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్ వైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్
డయామీటర్ ఇచ్చేసాడు, దట్ ఈస్ 35 mm. The wire is used in making 5 diameters with divide the circle into 10 equal parts. 5 diameters ని చేశాడు. అయితే టోటల్ లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ రిక్వైర్డ్ కనుక్కోవాలి. టోటల్ లెంత్ ఆఫ్ ద రిక్వైర్డ్ వైర్ వచ్చేటప్పటికల్లా ఓవరాల్ గా సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కి ప్లస్ 5 డయామీటర్స్ కి యూజ్ చేశాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికల్లా పై ఇంటూ డి ఫార్ములా వాడచ్చు లేదా 2πr ఫార్ములా వాడచ్చు, ప్లస్ 5 ఇంటూ డయామీటర్స్ యూజ్ చేశారు కాబట్టి రెండింటిని కనుక సమప్ చేసినట్టయితే యూ విల్ గెట్ డైరెక్ట్లీ ఏరియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టర్, దట్ ఈస్ టోటల్లీ మీకు సర్క్యులర్ యాంగిల్ కనుక తీసుకుంటే 360 degrees, 10 ఈక్వల్ పార్ట్స్ చేశాం కాబట్టి ఒక్కో యాంగిల్ 36 degrees, అవునా. దెన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సెక్టార్ యొక్క ఏరియా ఫార్ములా ఎంత అవుతుంది, θ/360 into πr², where r is the radius of the circle. θ వాల్యూ ఆల్రెడీ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. క్లియరా. నెక్స్ట్ వన్, 11th one, a round table cover has 6 equal designs as shown in the figure. If the radius of the cover 28 centimeters and find the cost of making the design at the rate of 0.35 rupees per centimeter square. అంటే మీకు ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ కనుక్కోవాలి. బికాజ్ ఇక్కడి నుంచి కనుక మీరు డ్రా చేసినట్టయితే ఒక్కొక్కటి ఒక్కో సెగ్మెంట్ అవుతుంది. నా ఏరియా ఆఫ్ ఏ సెగ్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ద సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ని కనుక తీసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. నా ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే θ/360 into πr². θ వచ్చేటప్పటికల్లా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాడు, 6 ఈక్వల్ పార్ట్స్. సో 360 divided by 6 చేసుకుంటే ఒక్కొక్క దాని యొక్క యాంగిల్ 60 degrees వస్తుంది. తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా. నా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. నా 360/2 చేసుకుంటే 30 degrees, sin 30 అప్లై చేయండి, డైరెక్ట్లీ హైట్ వచ్చేస్తుంది. హాఫ్ బేస్ ఇంటూ హైట్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. క్లియరా. నెక్స్ట్ 12th one వచ్చేటప్పటికల్లా అంబ్రిల్లాని తయారు చేశారు. దానికి టోటల్లీ 8 ribs ఉన్నాయి, ఈక్వల్లీ స్పేస్డ్. అస్యూమింగ్ అంబ్రిల్లా టు బి ఏ ఫ్లాట్ సర్కిల్, రేడియస్ వచ్చేటప్పటికల్లా 48 centimeters. ఫైండ్ ద ఏరియా బిట్వీన్ 2 consecutive ribs, అంటే 2 ribs కి మధ్యలో, అంటే ఇండైరెక్ట్లీ ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో టోటల్లీ 8 పార్ట్స్ చేసావు కాబట్టి 360 divided by 8 చేసుకోండి, యూ విల్ గెట్ ద యాంగిల్ θ. నౌ θ/360 into πr² చేసుకుంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్, దట్ ఈస్ 2 ribs కి మధ్యలో ఎన్క్లోజ్ అయిన ఏరియా డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా. సో ఇక్కడ దాకా కూడా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ దీని మీద బేస్ అయ్యి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికల్లా సెక్టార్ మీద కానీ సెగ్మెంట్స్ మీద కానీ ఇస్తూ ఉంటాడు. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా. ప్రాబబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి మీకు మెయిన్గా క్వశ్చన్స్ డెక్ మీద కానీ లేదా డైస్ మీద కానీ లేదా ఒక గివెన్ సిచ్యువేషన్ ఇచ్చి దానిలో ఉండే డిఫరెంట్ పారామీటర్స్ మీద కానీ అడుగుతూ ఉంటాడు. దాన్ని చూద్దాం. 13th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఏ బాక్స్ కంటైన్స్ 90 discs విచ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 90 ఇచ్చాడు. ఇఫ్ 1 disc ఒక దాన్ని ర్యాండమ్లీ తీశారు, అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ దానిపైన 2 digit నెంబర్ వచ్చే ప్రాబిలిటీ అంట. దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ శాంపుల్ స్పేస్ వచ్చేటప్పటికల్లా 90 అవుతాయి. క్లియరా. బికాస్ 90 డిస్క్లు ఉన్నాయి కాబట్టి నెంబర్స్ 1 to 90. వీటి మీద మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 digit నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, లేదా పర్టికులర్ నెంబర్లో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఐడియా ఉన్నట్టయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. 2 digit నెంబర్, 2 digit నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 10 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, 90 దాకా వస్తాయి. అంటే 1 to 9 వచ్చేటప్పటికల్లా రావు. సో 9 నెంబర్లు తీసేయండి. సో ప్రాబిలిటీ వచ్చేటప్పటికల్లా ఎంత అవుతుంది, 81 ఫేవరబుల్, టోటల్ వచ్చేటప్పటికల్లా 90. దట్ ఈస్ నథింగ్ బట్ రెండిట్లోనూ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9/10 0.9 అవుతుంది. ప్రాబిలిటీ కూడా అర్థమైనట్టేనా. ఇలాగే ప్రతిదానికి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చేటప్పటికల్లా స్టార్టింగ్ విత్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే 1, 4, 9 అలాగే 16 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 81 దాకా రీచ్ అవుతారు. నెక్స్ట్ నెంబర్ డివిజిబుల్ బై 5 చెక్ చేయాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చెక్ చేయాలి, అయిపోతుంది. క్లియరా. నెక్స్ట్ ఇదే సీక్వెన్స్లో 14th క్వశ్చన్ చూసుకోండి. 1 card is drawn from a well shuffled deck of cards. 52 cards ఉంటాయి.
ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ క్వీన్ నెంబర్ ఏదైనా కనుక్కోవాలంటే ముందు ఆ 52 కార్డ్స్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. క్లియరా? సో కాంపోజిషన్ వచ్చేటప్పటికల్లా డెక్ ఆఫ్ కార్డ్లో టోటల్లీ 52 కార్డ్స్ ఉంటాయి. వీటిల్ని కలర్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే రెడ్, బ్లాక్, దీనిలో ఒక 26 కార్డ్స్ వస్తాయి, దీనిలో ఒక 26 కార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ షేప్ వైజ్ కనుక క్లాసిఫికేషన్ చేసుకున్నట్టయితే రెడ్లో హార్ట్ ఒక 13 వస్తాయి, డైమండ్స్ ఒక 13 వస్తాయి, వేరాజ్ బ్లాక్లో స్పేడ్స్ ఒక 13 వస్తాయి, క్లబ్స్ ఒక 13 వస్తాయి. సో టోటల్లీ 13 సెట్స్ కలుపుకుంటే మీకు డెక్ ఆఫ్ 52 కార్డ్స్ అవుతుంది. నౌ ఈ 13 సెట్ యొక్క క్లాసిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 2 to 10 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇవి 9. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ వచ్చేటప్పటికల్లా కింగ్, క్వీన్, జాక్ ఇవన్నీ కూడా ఫేడ్ కార్డ్స్ ఓవరాల్గా 3 ఉంటాయి. ఓన్లీ ఆల్ఫాబెటికల్ కార్డ్ ఏస్ ఒకటి ఉంటుంది. 1 + 9 10, 10 + 3 13 కార్డ్స్ ఇలా ఉంటాయి. ఇవి కనుక తెలిసినట్టయితే నువ్వు ప్రాబిలిటీలో వీటి నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీలీ రాసేయగలవు. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకో. కింగ్ రెడ్ కలర్లో మనకి 2 హార్ట్స్లో కింగ్ ఉంటుంది, డైమండ్స్లో కింగ్ ఉంటుంది. సో ప్రాబిలిటీ విల్ బి 2 / 52. క్యాన్సిలేషన్ తర్వాత చేసుకోండి. ఫేస్ కార్డు ఒక్కొక్క సెట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 3 × 4 = 12. సో టోటల్లీ వచ్చేటప్పటికల్లా 12 / 52. నెక్స్ట్ దీనిలో రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? దట్ ఈస్ 12 సగం చేయండి, దట్ ఈస్ 6 / 52. నెక్స్ట్ జాక్ కార్డ్ కావాలి హార్ట్స్ నుంచి. హార్ట్స్ మనకు ఒకటే సెట్ ఉంటుంది, దానిలో ఒకటే జాక్ ఉంటుంది. సో ప్రాబిలిటీ విల్ బి 1 / 52. ఓకేనా? సో ప్రాపర్లీ ఈవెంట్ ని డిఫైన్ చేయండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటున్నాయి, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటున్నాయి క్లియర్గా రాయండి. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ బై టోటల్ అవుట్కమ్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ ఈజీలీ సాల్వ్ అయిపోతాయి. క్లియరా? నెక్స్ట్ 15th వచ్చేటప్పటికల్లా చెప్పాను కదా డై మీద. అయితే ఏ డై ఈస్ థ్రోన్ వన్స్. సో టోటల్లీ ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా మీకు 6 ఆప్షన్స్ వస్తాయి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్. మనకి 1 to 6 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. కాబట్టి ప్రాబిలిటీ 3 / 6 అంటే 1/2 అవుతుంది. నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అంటే లయింగ్ బిట్వీన్ కాబట్టి 2, 6 తీసుకోకూడదు. కాబట్టి 3, 4, 5 3 ఉంటాయి. 3 / 6 1 / 3 వస్తుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5 అయిపోయింది. 3 / 6. పర్ఫెక్ట్ స్క్వేర్లు ఒకటే ఒకటి ఉంది 4, సారీ 1 కూడా వస్తుంది కదా. 1, 4 2 వస్తాయి. 2 / 6 తీసుకుంటే 1/3. క్లియరా? సో ఇవన్నీ కూడా 15th దాకా ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? కాన్సెప్ట్ అంతా క్లియర్గా అర్థం అవుతుందా? ఇలా కొంచెం లెంతీగా అవుతుందని చెప్పి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఈ క్లాస్ సెషన్లో విడిగా ఇవ్వడం జరుగుతుంది. వేరాస్ 4, 2, 1 వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ క్లాస్ సెషన్లో కల్పిస్తాను. రెండోది దానిలో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ చివరిలో మళ్ళీ కలుపుతాను దానిలోనే. కాబట్టి నెక్స్ట్ దానిలో మళ్ళీ రిపీట్ 8 కొత్తవి వచ్చినాయి లేదా కాపీ పేస్ట్ చేశారు సార్ కదని చెప్పి కామెంట్ చేయమాకండి అన్న. ఉన్నారు ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళని ఏం అనట్లేదు. కానీ ఈ క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా 8 మార్క్స్ డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ దానిలో ఈ 8 మార్క్స్తో పాటు 4, 2, 1 కలిపి మొత్తం ఒకటే క్లాస్ సెషన్ ఇస్తాను. ఇవి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 16th కనుక తీసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, దట్ ఈస్ నథింగ్ బట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చాప్టర్ నుంచి వస్తుంది. దీంట్లో ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ 75 మీటర్ లైట్ హౌస్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 షిప్స్ 30 degrees ఒకటి వస్తుంది, 45 degrees ఒకటి వస్తుంది. అవునా? 30 degrees ఉన్నదేమో దూరంగా ఉంటుంది, 45 degrees వచ్చేటప్పటికల్లా దగ్గరగా ఉంటుంది. అంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు కూడా దగ్గరికి వచ్చే కొద్దీ యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా నువ్వు డ్రా చేస్తే లైట్ హౌస్ దగ్గర నుంచి షిప్స్ పెడితే 45 degrees ఏమో దగ్గరలో ఉండాలి, 30 degrees ఏమో దూరంగా ఉండాలి. ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 షిప్స్. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సో ఇక్కడ మీకు లైట్ హౌస్ యొక్క హైట్ ఇచ్చేసాడు. రెండోది డిస్టెన్స్ మాత్రమే కావాలి కాబట్టి మీరు అప్లై చేసేది టాన్ థీటాని అప్లై చేయండి. ఎందుకంటే హైపోటెన్యూస్తో మనకి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి సైన్ థీటా క్రాస్ థీటాలు అవసరంలా టాన్ థీటా కానీ కాట్ థీటా కానీ దానిలో బెస్ట్ ఆప్షన్ టాన్ థీటా అప్లై చేయండి. రెండు వస్తుంది. ఒక దానిలో ఉన్న ఎక్స్ వాల్యూ తీసుకెళ్లి రెండో దానిలో సబ్స్టిట్యూట్ చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్
2 poles of equal height are standing on ఈచ్ అదర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్డు. ఒక రోడ్డుకి అవతల పక్క యువతల పక్క నిల్చోబెట్టారు. రోడ్డు విడ్త్ వచ్చేటప్పటికల్లా 80 meters ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees. 60 degrees ఉన్నదేమో పోల్కి దగ్గరగాను, 30 degrees ఉన్నది పోల్కి దూరంగానే ఉంటుంది. దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు 2 పోల్స్ రోడ్డుకి అవతల పక్క యువతల పక్క డ్రా చేసి పాయింట్ని తీసుకెళ్లి మిడ్ పాయింట్లో పెట్టమాకండి. మిడ్ పాయింట్లో పెడితే ఏమైంది, 2 యాంగిల్స్ సేమ్ వెళ్ళాలి. అవునా? కానీ 2 యాంగిల్స్ సేమ్ వెళ్ళట్లేదు కదా. కాబట్టి అది ఇలా పెట్టాలి దూరంగా. దగ్గరలో ఉన్నదానికి ఏమో 60 degrees ఎలివేషన్ వెళ్తే దూరంగా ఉన్నదానికి 30 degrees ఎలివేషన్ చేస్తుంది. ఓకేనా? సో పేపర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనం దాన్ని డయాగ్రమాటికల్లీ రిప్రజెంట్ చేయాలి. కాబట్టి డయాగ్రామ్ నువ్వు సిచ్యువేషన్కి తగ్గట్టుగా గీస్తున్నావా లేదా అనేది కూడా మెయిన్ పాయింట్. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అయితే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా హైపోటెన్యూస్తో సంబంధం లేదు. బేస్ డిస్టెన్స్ ఇచ్చేసాడు, హైట్ రిమైన్ ద సేమ్ కాబట్టి దాన్ని హెచ్ అనుకున్నారు అనుకోండి, ఒక దానిలో వాల్యూ తీసుకెళ్ళి రెండో దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. కాకపోతే దీంట్లో tan 30 వాల్యూ ఎంత, tan 60 వాల్యూ ఎంత తెలిసి ఉండాలి. ఓకేనా? tan 60 వాల్యూ ఎంత, √3. tan 30 అయితే 1/√3 వస్తుంది. వీటిని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 18th క్వశ్చన్. 1.5 meter టాల్ బాయ్ ఒకడు ఉన్నాడు, స్టాండింగ్ ఆన్ ద సమ్ డిస్టెన్స్ 30 meter టాల్ ఉన్న బిల్డింగ్ దగ్గర నుంచి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ ఐ దగ్గర నుంచి, కాబట్టి అది బేస్ దగ్గర నుంచి తీసుకోవద్దు, 1.5 meters హైట్ నుంచి తీసుకోవాలి. 30 degrees నుంచి 60 degrees వెళ్తుంది. యాజ్ హీ మూవ్ టువర్డ్స్ ద బిల్డింగ్, ఫైండ్ ద డిస్టెన్స్ యాజ్ హీ వాక్ టు. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, యాంగిల్స్ కూడా సేమ్ ఇచ్చాడు. tan 30 tan 60 కావాల్సి వస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ పాయింట్ ఏంటంటే, నువ్వు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏవైతే డ్రా చేస్తావో ఆ బాయ్ యొక్క ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పైకి డ్రా చేయాలి, అంతే తప్ప బేస్ దగ్గర నుంచి కాదు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అవి ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే మీన్, మోడ్, మీడియన్, ఈ మూడి మీద మీకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు. డేటా వాడే ఇచ్చేస్తాడు. డేటాని మీన్ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ దానిలో 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ వాల్యూ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. పర్టికులర్ మెథడ్ కనుక మెన్షన్ చేస్తే దాంట్లోనే ప్రాబ్లం చేయాలి. మెన్షన్ చేయకపోతే కనుక స్టెప్ డీవియేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే డైరెక్ట్ మెథడ్లో మనకి మల్టిప్లికేషన్స్ పెద్ద వస్తాయి, తప్పులు పోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కొద్దిగా తగ్గిస్తే అస్యూమ్డ్ వాల్యూ, ఇంకా తగ్గిస్తే డివైడెడ్ బై హెచ్ చేసుకుంటాం కాబట్టి దానిలో స్టెప్ డీవియేషన్ మెథడ్ వస్తుంది. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ నీకు 8 out of 8 ఫుల్ మార్క్స్ రావాలి అంటే. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లంలో వాడు కనుక మెన్షన్ చేయకపోతే స్టెప్ డీవియేషన్లో చేయి, వాడు కనుక మెన్షన్ చేస్తే ఏ మెథడ్లో అయితే సాల్వ్ చేయమని చెప్పాడో దాంట్లోనే సాల్వ్ చేయి. క్లారిటీ వచ్చిందా? సో ఫస్ట్ దానిలో డేటా ఇచ్చేసాడు, అయితే నువ్వు దానిలో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ దానిలో ఇచ్చిన డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మూడో దానిలో ఇచ్చిన డేటాకి మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పేశాను నీకు స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూజ్ చేసుకోమని. ఓకేనా? సో ఫస్ట్ దానిలో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీడియన్ ఫార్ములా డైరెక్ట్లీ రాసుకొని దానిలో కరస్పాండింగ్లీ ఎల్ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎంత, F1 ఎంత, F2 ఎంత జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకేనా? సారీ, మీడియన్లో నీకు F1 F2 రావు కదా, CF - n/2 - CF/F × H అని వస్తుంది. కాబట్టి ఫార్ములా గుర్తుందా, మళ్ళీ రాయాలా? L + n/2 - CF/F × H, దీన్ని వాడాలి. ఓకేనా? ఎల్ వచ్చేటప్పటికల్లా నువ్వు తీసుకునే మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ, మిగతా వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తావు. క్లియరా? ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 22nd ప్రాబ్లం. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీవీ సెట్స్ 600 సెట్ని స్టార్ట్ చేశారు. ఇన్ ద 3rd year 700 సెట్. సో సారీ, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి నన్న. సో ప్రాబ్లం జాగ్రత్తగా చూసుకోండి. దే ఆర్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ కనుక్కోవాలి, ప్రొడక్షన్ ఇన్ ద 10th year, 5th year అండ్ టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద 7 years. సో ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ఏ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇన్ ద 10th year A10, ప్రొడక్షన్ ఇన్ ద 5th year A5, నెక్స్ట్ టోటల్ ప్రొడక్షన్ ఇన్ 7 years కాబట్టి S7 కనుక్కోవాలి. ఏఎన్కి ఎస్ఎన్కి ఫార్ములాస్ నీకు ప్రాపర్లీ వచ్చుంటే ప్రాబ్లం చాలా ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు ఏ ప్రోగ్రెషన్ అయినా పర్టికులర్ టర్మ్ కనుక్కోవాలన్నా లేదా సమ్ చేసుకుంటే ఎంత అవుతుందో కనుక్కోవాలన్నా నీకు బేసికల్లీ నీ చేతుల్లో ఉండాల్సింది మాత్రం 3 ఉండాలి. ఒకటి ఏ,
రెండోది డి, మూడోది ఎన్. ఏ అంటే ఇనీషియల్ వాల్యూ, డి వచ్చేటప్పటికల్లా కామన్ డిఫరెన్స్, ఎన్ వచ్చేటప్పటికల్లా నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇవి మూడు తెలిస్తే ఏవైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ప్రొవైడెడ్ నీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. రెండోది దీనిలో ఎస్ఎన్ యూస్ చేసేటప్పుడు ఎస్ఎన్కి మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి అవునా, 2a + n - 1 × d లేదా n/2 × a + l రాసేయచ్చు, ప్రొవైడెడ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే. ఆ ఫార్ములాని జాగ్రత్తగా ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అప్లై చేయండి ఓకేనా. అలాగే 23rd ప్రాబ్లం, అలాగే 24th ప్రాబ్లం. నెక్స్ట్ 25th నుంచి 25, 26, 27 కనుక తీసుకున్నట్టయితే దీస్ ఆర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ డ్రా చేయాల్సినవి. గ్రాఫికల్లీ డ్రా చేయాల్సిన వాటికి ఒక్కొక్క దానికి పాయింట్ గుర్తుపెట్టుకోండి, మినిమం 3 సొల్యూషన్స్ కావాలి. యాక్చువల్లీ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి అంటే 2 సొల్యూషన్స్ చాలు, కానీ నీకు 8 మార్క్స్ ఇస్తాడు కాబట్టి నీకు 5 మార్క్స్ నువ్వు డేటా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసినందుకు, 3 మార్క్స్ ఏమో గ్రాఫ్ డ్రా చేసినందుకు. సో 5 మార్క్స్ రావాలి అంటే కనుక దానిలో ఇచ్చిన ఈక్వేషన్లో వై పార్ట్ని సపరేట్ చేసి 3 సొల్యూషన్స్, అలాగే 2 లైన్స్కి 3 సొల్యూషన్స్ ప్రాపర్లీ రిప్రజెంట్ చేసి వాటిని తీసుకెళ్లి గ్రాఫ్లో డ్రా చేసినట్టయితే నీకు ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది ఓకేనా. తర్వాత దాంతో వాటి యొక్క నేచర్ కూడా చెప్పాలి, ఇంటర్సెక్టింగ్గా లేదా కోయిన్సైడింగ్గా, ప్యారలల్ అవుతున్నాయా. నెక్స్ట్ సొల్యూషన్, పాయింట్ ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ వస్తుంది. క్లియరా. ఇంకా లాస్ట్లోకి వచ్చేటప్పటికల్లా 28, 29, 30 ఇవి కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచే. కాకపోతే వీటిని అడిగేటప్పుడు వర్డ్ ప్రాబ్లం ఇస్తాడు, దాని నుంచి ఎక్స్ కామా వైని నువ్వే డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకుని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నువ్వే కన్స్ట్రక్ట్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఒక్కొక్క దానికి 3 సొల్యూషన్స్. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, దీంట్లో నువ్వు ఈక్వేషన్స్ నువ్వే ఫామ్ చేసావు కాబట్టి ఒక్కొక్క దానికి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా. సో ఇవి అకార్డింగ్ టు బోర్డ్ ఈ సంవత్సరం మీకు ఇచ్చిన మోడల్ పేపర్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ని కన్సిడర్ చేసుకుంటూ రేపొద్దున 8 మార్క్స్ దానికి గెస్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్తో పాటు బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి అకార్డింగ్లీ. అండ్ ఇయర్ మొత్తం ఎలాగో ప్రిపేర్ అయ్యాం కదా, ఆ కాన్సెప్ట్ అంతా కూడా మళ్ళీ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ రేపు మ్యాథ్స్లో 100 out of 100 కంపల్సరీ కొట్టాలి. క్లారిటీ వచ్చిందా. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మీకు 8 మార్క్స్ ఒకటే డిస్కస్ చేశాను, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ గెస్ట్ పేపర్ని రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ గెస్ట్ పేపర్ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా. రెండోది, ఈ సంవత్సరం మనం ఆన్లైన్ మోడ్లోకి వచ్చాం. అండ్ ఈ ఆన్లైన్ ప్యాటర్న్లో 10th క్లాస్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ మెసేజ్ చేస్తున్నారు, సార్ 10th క్లాస్ దానికి మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, ఉంటే కనుక ప్రాసెస్ ఏంటి అని చెప్పి. నన్ను అది ఇంకా రెడీ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాడికి అయితే కనుక గెస్ట్ పేపర్లు అందించి హెల్ప్ చేస్తున్నాను. కానీ వేరాస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 9th నుంచి 10th క్లాస్కి వచ్చే పిల్లల కోసం అయితే కనుక కంప్లీట్ యాప్ రెడీ అవుతుంది. దాని ద్వారా మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఒక నామినల్ ఫీజుని పే చేసి ప్రిపరేషన్ని కంప్లీట్ చేసేయచ్చు. దానిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ మూడింటికి సంబంధించిన, సోషల్ ఇంకా రిజర్వ్లో ఉంది. మెయిన్ అయితే కనుక మ్యాథ్స్, సైన్స్కి సంబంధించిన క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం, దానిలో ప్రతి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయడం, బోర్డ్ మోడల్ పేపర్లో నుంచి PYQs ఏముంటాయి ఇవన్నీ కూడా నీతో రెడీ చేయించడం, అలాగే దాంతోపాటు వాటిల్ని ప్రిపేర్ అయ్యేలా చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఉండేలాగా నీకు యాప్ డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ ఇట్ ఈస్ ఓవర్ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, దట్ ఈస్ డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీ తమ్ముళ్ళు మీరు ఎలాగో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో ఎలాగో మీకు దానికి తగ్గట్టుగా క్లాసెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో ఎలా చెందుతాయి అనేది అప్లోడ్ చేస్తాను. 10th క్లాస్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మీకు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. ఛానల్తో టచ్లో ఉండండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు మీకు ఇమీడియట్లీ అందించడం జరుగుతుంది ఓకేనా. ఇది మ్యాథ్స్కి సంబంధించిన 8 మార్క్స్ ఇవి. మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సైన్స్, బయాలజీ అండ్ సోషల్ ఎగ్జామ్స్తో గెస్ట్ పేపర్స్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. క్లియరా. రెండోది ఇక్కడ ఒక పాయింట్, ఈ గెస్ట్ పేపర్స్ అన్ని చూసుకుని ఆల్రెడీ తెలుగు కనుక తీసుకున్నట్టయితే దగ్గర 6,000 మందికి పైగా గెస్ట్ పేపర్ని చూసుకుని రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. నేను వాళ్ళు మ్యాథ్స్కి వచ్చేటప్పటికల్లా ఇంకా పెరుగుతారేమో అనుకున్నా, ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా గెస్ట్ పేపర్ సో అండ్ సో దగ్గర నుంచి నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిందని చెప్పి ఆటోమేటికల్లీ నీ ఫ్రెండ్ యొక్క బెనిఫిట్ని వాడు కూడా నీతో పాటు ఆ గెస్ట్ పేపర్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి, మంచిగా మార్క్స్ని గెయిన్ చేయాలి అనుకుంటే నువ్వు కంపల్సరీ రికమెండ్ చేసేవాడు అవునా.
కానీ గ్రాఫ్ చూసుకుంటే కనుక ఆ రికమెండేషన్స్ ఏమి ఉన్నట్టుగా కనబట్లేదు. అయినా ఈ గెస్ట్ పేపర్స్ అనేవి ఏదో లాస్ట్లో ఇచ్చేసి వస్తే రాయండి లేకపోతే వదిలేయండి అని ఇచ్చినవి కాదు. కంప్లీట్లీ బోర్డు మోడల్ ఇచ్చిన పేపర్ని కంప్లీట్లీ అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగానే నీ కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ తీసుకొని దాని నుంచి ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్. కాబట్టి నువ్వు ప్రిపేర్ అవ్వడంతో పాటు వీటిని ప్రిపేర్ అవ్వమని చెప్పి నీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయి. సో దట్ వాడు నీతో పాటు బాగా ప్రిపేర్ అవుతాడు, రేపు తనకు కూడా హెల్ప్ చేసినోడు అవుతావు రేపు పొద్దున మ్యాథ్స్లో కానీ లేదా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి. ఓకేనా? ఎందుకంటే నాలెడ్జ్ అనేది నలుగురితో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే పెరుగుతుంది, అంతే తప్ప కంప్రెస్ చేసుకుంటూ పోయేది అనుకోండి అది మనల్ని నాశనం చేసేస్తుంది. క్లియరా? సో దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన గెస్ట్ పేపర్స్తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా?